బయట బండి మీద దొరికే మిర్చి బజ్జీలు లోపల మెత్తగా బయట కరకరలాడుతూ ఒక్కసారి తింటే ఇంకొకటి తినాలనిపించేలా మిర్చి బజ్జీ ఇంట్లోనే చేసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఈరోజు నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీ మిర్చి బజ్జీలు అస్సలు నూనె పీల్చకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ రెయినీ సీజన్లో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటాయో మీరే తెలుసుకుంటారండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనుశ్రీ టేస్టీ ఆఫ్ హోమ్. ఈరోజు మనం చాలా సింపుల్గా ఇంట్లోనే అందరికీ ఇష్టమైన కరకరలాడే మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలను అయితే చూద్దాం రండి. ఇక్కడ నేను బజ్జీ మిరపకాయలు 8 నుండి 10 తీసుకున్నానండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు శనగపిండి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి వేయాలి. మీకు ఎక్కువ క్రిస్పీనెస్ కావాలంటే కొంచెం బియ్యపు పిండి అనేది ఎక్కువగా వేసుకోండి, టేస్ట్ కూడా చాలా మంచిదండి. అలాగే శనగపిండి కంటే బియ్యపు పిండి హెల్త్కి కూడా మంచిది కాబట్టి సో 2 సమానంగా వేసుకున్న బెస్టేనండి. తర్వాత ఏ పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడరు, మీ స్పైసెస్ని ఎక్కువగా తినేలాగా ఉంటే కారం అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కారం, ఉప్పు, చిటికెడు వంట సోడా వేసి అన్నిటినీ బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని తర్వాత కొద్దిగా ఇందులోకి జీరా వేస్తే అప్పుడు అది డైజెస్టివ్ సిస్టమ్కి ఆవాలనేది మంచిది కదండి. సో మనం ఈ బ్యాటర్ని ఫస్ట్ డ్రైగానే కలుపుకోవాలండి. డ్రైగా కలుపుకున్నప్పుడు అవి అంతా బాగా మిక్స్ అవుతాయి. తర్వాత కొద్దిగా నీళ్ళు అనేది పోస్తూ మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా బజ్జీ మిర్చికి బాగా పట్టే కన్సిస్టెంటీలో పిండి అనేది కలుపుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఉండలు లేకుండా పిండినైతే కలుపుకోండి. అప్పుడే బజ్జీ అనేది మంచిగా వస్తాయండి. మనం పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుంది బజ్జీ ఎలా వస్తాయో అనేది. కొన్ని సీక్రెట్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం మిర్చి బజ్జీ పర్ఫెక్ట్గా రావడానికి కొన్ని ముఖ్యమైన టిప్స్ అయితే చెప్తాను. పిండిలో కొద్దిగా బియ్యపు పిండి వేస్తే క్రిస్పీ టెక్స్చర్ వస్తుందండి. పిండి మరీ పల్చగా ఉండకూడదండి. నూనె మీడియం ఫ్లేమ్ మీదనే ఉంచాలి. ఒక్కసారి ఎక్కువగా బజ్జీలు వేయకండి. బజ్జీలు వేసిన వెంటనే టిష్యూ మీద కాకుండా కొద్దిసేపు ఆయిల్ డ్రైన్ అయ్యేలా ఉంచితే క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు మనం వేడి వేడి మిర్చి బజ్జీలను మనం ఎలా అనుకుంటామో అలా అయితే క్రిస్పీగా అయితే వస్తాయండి. ఇక్కడ బ్యాటర్ అనేది నేను మంచిగా కలుపుకున్నాను కదండి. సో ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ అనేది హీట్ చేస్తున్నానండి. ఇలా ఆయిల్ ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేడి చేసుకుందామండి. తర్వాత ఇక్కడ నేను బజ్జీ మిర్చీలని నేను ఇక్కడ తీసుకొనేసి మంచిగా మధ్యలో ఒక చిన్న ఘాటు పెట్టేసి లోపల ఉన్న గింజలను మీకు స్పైసీగా కావాలంటే అలానే ఉంచుకోండి, లేకుంటే తీసేయండి. వీటిని నేనైతే బాగా కడిగి టిష్యూతో అంత దాని మీద వాటర్ లేకుండా తుడుచుకున్నానండి. ఇవి పెద్దగా ఉన్నాయండి మిర్చి బజ్జీలు, నేను అందుకే ఇక్కడ 4 పీసెస్లా అయితే కట్ చేసుకుంటున్నాను. మిర్చి ఎక్కువ కారం ఉంటే గింజలు అనేది పూర్తిగా తీసేయడం మంచిదండి. ఇప్పుడు మనం బజ్జీని పిండిని తయారు చేసుకున్నాం కదండి. సో ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమంటే నూనె మరీ వేడిగా ఉంటే బజ్జీ బయట వెంటనే బ్రౌన్ అయిపోతుందండి, కానీ లోపల సరిగ్గా ఉడకదు. అలాగే నూనె తక్కువగా వేడిగా ఉంటే బజ్జీలు ఎక్కువ నూనె పీల్చుకుంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీదనే నూనె అనేది వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మిరపకాయల బజ్జీని పిండిలో పూర్తిగా ముంచి పిండి బాగా పట్టేలా చూసుకొని వేడి నూనెలో నెమ్మదిగా వేయాలి. అలాగే ఒకేసారిగా ఎక్కువగా మిర్చీలు వేయకండి, అవి బాగా ఉడకవు, ఒకటికొకటే అంటుకొని పోతాయి. సో మీడియం ఫ్లేమ్లో అన్ని వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. అలా వేయిస్తే బజ్జీ అనేది
చాలా టేస్టీగా ఉంటుంది. మనం కుకింగ్ చేసేటప్పుడు చాలా పేషెన్స్‌తో అయితే మనం ఫుడ్‌ని అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుందండి. అలా ప్రిపేర్ చేస్తేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగా అయితే కుదురుతుంది. మనకు అదే టెక్స్చర్ అనేది వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండీ! నేను తిప్పుకుంటూ ఎంత బాగా 2 వైపులా కాల్చుకుంటున్నాను అనేది. అంతే పర్ఫెక్ట్‌గా అయితే ఈ మిర్చి బజ్జీలైతే వస్తాయండి. మీరు చూస్తుంటే తెలుస్తుంది కదండీ! మీకు కూడా ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కమెంట్‌లో తప్పకుండా చెప్పండి. అలాగే మిర్చిని మనం ఎంపిక చేసుకునేటప్పుడు బజ్జీ కోసం పొడవుగా, లావుగా ఉండే తక్కువ కారం మిర్చీలను తీసుకుంటే బాగా రుచిగా ఉంటాయండి. అలాగే మిర్చికి మధ్యలో ఘాటు పెట్టి గింజలను తీసేస్తే కారం కొంచెం తగ్గుతుందండి. అలాగే శనగపిండిలో 1-2 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి కలిపితే బజ్జీ బయట కరకరలాడుతూ ఉంటాయి. అలాగే పిండి మరీ పల్చగా ఉంటే మిర్చికి పట్టదు. మరీ గట్టిగా ఉంటే బజ్జీ మందంగా అవుతుంది. చక్కగా మిర్చికి బాగా పట్టేలా ఉంచాలి. అలాగే చిటికెడు మాత్రమే వేయాలండి సోడా అనేది. ఎక్కువ వేస్తే రుచి మారిపోతుందండి. నూనె వేడయ్యాక మీడియం టు హై హీట్ వరకు వేడి చేసి తర్వాత మీడియం ఫ్లేమ్‌లో బజ్జీలు వేయాలండి. నూనె తక్కువ వేడిగా ఉంటే బజ్జీలు ఎక్కువ నూనె పీల్చుకుంటాయండి. ఒక్కసారిగా ఎక్కువగా వేయకండి. కడాయిలో ఎక్కువ బజ్జీలు వేస్తే నూనె టెంపరేచర్ తగ్గిపోతుంది. 2 సార్లు వేయిస్తే మరింత క్రిస్పీగా ఉంటుందండి. మొదటిగా మీడియం ఫ్లేమ్‌లో వేయించి తీసి కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వేయిస్తే బయట చాలా క్రిస్పీగా వస్తాయి. వెంటనే సర్వ్ చేయండి. వేడి వేడిగా ఉల్లిపాయతో, నిమ్మరసం, చాట్ మసాలాతో ఇస్తే టేస్ట్ అదిరిపోతుందండి. ఇప్పుడు మనం వేడి వేడి మిర్చి బజ్జీలైతే రెడీ అయిపోయినాయండి. వీటిని ఉల్లిపాయ ముక్కలతో, కొత్తిమీర, నిమ్మరసం, చాట్ మసాలాతో సర్వ్ చేసేయండి. సాయంత్రం ఒక కప్పు టీతో ఈ మిర్చి బజ్జీ ఉంటే ఇంకేం కావాలండి. మరి ఈరోజు మనం ఇలా బయట బండి దగ్గరకు దొరికే టేస్టీలో కరకరలాడే మిర్చి బజ్జీ తయారు చేసుకున్నాం. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఇంట్లో కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ హోమ్ రెసిపీస్ కోసం తనుశ్రీ టేస్టీ ఆఫ్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మరో అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.